అరకెపూడి గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర అవుతున్నాము. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే. గత 2 రోజులుగా సాగుతున్న ఇది పార్టీ ఫిరాయింపుల గురించి అని చెప్పేసి ఒక కొలిక్కి రావడం కోసం అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు మేడం? పార్టీలో చేరుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? అట్లాగేం లేదండి. తోటి శాసనసభ్యులు కాబట్టి ఆ శాసనసభ్యులు మద్దతుకు వచ్చిండ్రు. కేసీఆర్ బాపు ఇంకా నోరిప్పుతలేవు బాపు, నువ్వు కూడా మద్దతు తెలపాలి. ఇట్లాగా రెచ్చగొట్టే ఎమ్మెల్యేలు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పాలి. కౌశిక్ రెడ్డి నిన్నగాక మొన్న ఆయన పార్టీ ఫిరాయించి వచ్చింది, కానీ మేము ఇక్కడే ఉన్నాం. గత 2 టర్మ్స్ కూడా మేము ఇదే బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసినాము. అందుకే ప్రతిపక్ష హోదా ఏదైతే ఇప్పుడు ఇయ్యాలో అది మా గాంధీనకు వచ్చింది. ఈ కడుపు మంటతోని మరి కౌశిక్ ఎందుకు చేసినా అర్థం కాలేదు. కౌశిక్ రెడ్డి చేసిన పెంట అంత ఏదేదంతా చీరలు గాజులు చూపించేంత సంస్కారహీనంగా ఎందుకు దిగజారిండో కౌశిక్ రెడ్డి, మరి ఆయన రక్తంలో నట్టున్నదో మాకు తెలియదు. బాపు ఇట్లాంటి వాళ్ళని కొద్దిగా దూరం పెట్టు. మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి లంచ్ చేస్తాం, ఇక్కడికి వచ్చి మీరు పార్టీలో మారకపోతే ఆ కండువా కప్పుకోండి, మీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. మీరు దీని గురించి ఏమండి? వీళ్ళు వచ్చి కప్పేది ఏంటండి? స్వయాన కేసీఆర్ బాపు గాంధన్నకి పార్టీ కండువా కప్పుకొని ఆహ్వానించిండు. వాళ్ళు కప్పుకుంటే అంత దరిద్రం మాకు పట్టలేదు. రోడ్ రోమియోలు, దాని తర్వాత ఇదేమంటారు బేవర్షణ కొడుకులు వచ్చి కప్పుతామంటే మేము కప్పించుకొని సిద్ధంగా లేదు. నేను ఇది మొత్తానికైతే నేను చెప్పేది కౌశిక్ రెడ్డి నేను అన్నది మాట. వచ్చి పార్టీ కండువా కప్పుతా, అంత దౌర్భాగ్యం మా గాంధీనకు పట్టలేదు. ఒక హరీష్ వచ్చేదంటే ఎప్పుడో వస్తుండే, ఆయన ఇంత దూరం రాకపోయేది. నిర్బంధం ఎందుకంటే నిన్న పోలీసుని ఏదో ఆయన తోసిల్నంట, హయ్యర్ ఆఫీషియల్ డీసీపీ గారిని ఏసీపీ గారిని ఎవరినో, మేము అది క్లిప్పింగ్ ఇంకా చూడలేదు. మాకు తెలిసిందంటే ఏదో హయ్యర్ ఆఫీషియల్ మీద చేసిరు కాబట్టి వాళ్ళని అక్కడ ఆపిందని తెలిసింది. హరీష్ అన్న ఒకవేళ నిజంగానే జోక్యం చేసుకుని ఉంటే కౌశిక్ ఏ రోజైతే చెప్పిండో ఆ రోజే ఆయన జోక్యం చేసుకొని ఎట్లన్నా మన ఎమ్మెల్యేనని చెప్పి ఆ రోజే ఖండించాల్సింది. హరీష్ అన్న కూడా ఖండించలే. ఇది కూడా మంచిది కాదు. ఇప్పటిదాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మేడం. ఏంటంటే అసలు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కనిపించినా వాళ్ళకి ఎక్కడికక్కడ దొక్కేయండి, ఎవరైనా ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అన్నారు మేడం. దీని గురించి అదే ఆయననే మాట్లాడాలండి. మంత్రుల వాళ్ళు మేము నాయకులం, లోకల్ స్థాయి నాయకులం, మాకు వాళ్ళ మీద కమెంట్ చేసేంత ఇది లేదు. అదేముందో మరి కోమటిరెడ్డి గారినే కనుక్కోండి. అండ్ ఇంకొకటి, గాంధన్న పదే చెప్తున్నారు నేను ఎక్కడున్నానో, అందుకే నాకు ఇప్పుడు వచ్చిన పదవి అని చెప్పినారు. ఆయన ఎక్కడున్నా స్పష్టంగా గాంధన్న చెప్పినారు కాబట్టి దీని మీద ఇంకెక్కువ కాంట్రవర్సీగా పోకుండా, కాంట్రవర్సీ అవసరం లేదు దీని మీద. గాంధన్ననే స్వయాన ఆయననే చెప్పారు, నేను అపోజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ పదవి ఇచ్చింది కాబట్టి. మరి కౌశిక్ రెడ్డికి అక్కడెక్కడ మండిందో మరి ఆయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలియదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి అట్లాంటి 100 జన్మలు ఎత్తినా కానీ కౌశిక్ నువ్వు అట్లాంటి పదవి పొందలేవు. నువ్వు ఇంకా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా కాలేవు. 2 ఆడవాళ్ళని పక్కన పెట్టుకొని ఏడ్చి బ్లాక్మెయిల్ చేసి గెలిచినోనివి నువ్వు. నీ పరపతి ఏంది, నీదేంది, నీ సభ్యత ఏంది యావత్తు తెలంగాణ చూసింది. నెక్స్ట్ టైం నీ కాన్స్టిట్యున్సీలోనే చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అది కూడా అక్కడ ఉన్న ఆడోళ్ళే చేస్తారు. ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త కౌశిక్. నువ్వు నీ అంతే వ్యక్తిగతంగానే కౌశిక్ వర్సెస్ గాంధీ గారే ఇది. ఇక్కడ పార్టీకి ఏం సంబంధం లేదు. అందుకే అధిష్టానం ఎవరైతే కేసీఆర్ బాపు ఉన్నారో, కేటీఆర్ ఉన్నారో ఇప్పటిదాకా స్పందించలేదు. ఎందుకంటే ఇది ఇద్దరికి వ్యక్తిగతంగా ఆయన దూషించిండు, వ్యక్తిగతంగా వచ్చిండు. ఆయన పార్టీని దూషించలేదు, వ్యక్తిగతంగా గాంధన్నని, ఒక ఉత్సవ విగ్రహం లాంటి గాంధన్న మీదకి ఆయననే వచ్చిండు. కాబట్టి ఎప్పుడు మేము చూడలేదు. ఈ 12 ఏళ్ళ సావాసం గాంధన్నతో ఉన్నాం, కానీ ఎప్పుడు ఇంత మేము చూడలేదు. అన్న కూడా అంత శాంతమూర్తి అయినని రోడ్డు మీదకి ఈడ్చిన కౌశిక్ రెడ్డి, ఇక నీకు అసలైన గాంధీని చూపించాలంటే ఇక నువ్వు చూడలేవు. కాబట్టి నీ రౌడీజం ఏందో నీ దగ్గర పెట్టుకొని మనిషి పెట్టుకో కౌశిక్ రెడ్డిని. మర్యాద, ఇదే మర్యాద ఉంటుంది నీకు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. క్షమాపణ చెప్పి వచ్చి గాంధీని కాలు మొక్కు. మా నాయకుడు చాలా గొప్ప నాయకుడు, గొప్ప మనసున్న నాయకుడు, ఖచ్చితంగా క్షమిస్తాడు నిన్ను. కాబట్టి నువ్వు ఎట్లాగో ఒప్పుకున్నావు కదా, 36 ఏళ్ళ కుర్రకుంకని నేను, ఆయన పెద్దోడని చెప్పినావు కదా. పోనీ ముసలోడా, నీ భాషలో ముసలోడు ఉండొచ్చు, మా భాషలో పెద్ద ఆయన ఒప్పుకున్నావు కదా. మా పెద్ద ఆయనకు చాలా పెద్ద ఆయన కదా, పెద్ద మనసు కూడా ఉంది. కాబట్టి నువ్వు వచ్చి కాళ్ళు మొక్కు, దండం పెట్టు. నిన్ను క్షమించే పెద్ద గుణం మా నాయకుడికి ఉన్నది, మా గాంధీనకు ఉన్నది. మేడం, గత 10 సంవత్సరాల తర్వాత నుంచి ఇప్పటివరకు లేని ప్రాంతీయతత్వం ఇప్పుడు వస్తుంది కదా మేడం, బీఆర్ఎస్ తీసుకొస్తారు అంటారు. దీని గురించి మీరేమంటారు? 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ గారే చెప్పారు
తెలంగాణలో ఏ ప్రాంతం వాళ్ళైనా బతకొచ్చు, అందరం అన్నదమ్ముళ్ళమే. మనము అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా, ఎవరికి ఏ బాధ వచ్చినా నేను చూసుకుంటాను. ఇక్కడ మనము అభివృద్ధి చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారే చెప్పారు, అన్ని ప్రాంతాల వాళ్ళు బతకొచ్చు అని. ఇప్పుడు కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు నాకు 35 ఏళ్ళు, ఆయనకు 60 ఏళ్ళు అని. 35 ఏళ్ళు ఉన్న తెలంగాణలో 35 ఏళ్ళు ఉన్న కౌశిక్ రెడ్డి తెలంగాణ వాడైతే 45 ఏళ్ళ నుంచి ఇక్కడ బతుకుతున్న గాంధీ గారు కూడా తెలంగాణ వాడే మరి కదా. ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళ నుంచి లేని ఈ ఇష్యూస్, ప్రాంతీయ భేదాలు ఇవాళ ఈ రౌడీ ఏదవా వీడు తీసుకొచ్చి జనాలని అంత అయోమయాన్ని గురించి భయభ్రాంతులకు గురి చేయడానికి. అందుకనే కేసీఆర్ గారు మీరు ఒకటి చూసుకోండి. ఇక్కడ నుంచి దాడి జరుగుతున్నాయి కదా మేడం, అక్కడ నుంచి ప్రతి దాడి జరిగింది. వాళ్ళే కదా ముందు మమ్మల్ని పిలిచింది, మీ ఇంటికి వచ్చి జెండా వాతాం, మీకు కండువా చేస్తామంటే జెండా వాతానికి ఆయన మహాత్ముడా ఏమన్నా? కండువా వేయడానికి కేసీఆరా లేకపోతే కేటీఆరా? అంతా ఇప్పుడు ఒక కండువా వేయాలంటే అవతల వ్యక్తికి ఒక అర్హత ఉంటుంది. అర్హత లేని వ్యక్తి వచ్చి మా గాంధీ అన్న 3 టర్ములు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి నువ్వు ఒకసారి ఎమ్మెల్యే ఈ 10 నెలలు కూడా కాలేదు, నీకు అప్పుడే అంత నెత్తికి కళ్ళకి నువ్వు ఎమ్మెల్యే గారికి కండువా వేస్తానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి? ఆయన అనుభవం ఉందని నీ వయసు ఎంత? నీకు రైట్స్ ఉన్నాయి వేయడానికి, దానికి అర్హత ఉంటుంది. అది మేము తీసుకోలేకపోయినాము. ఇప్పుడు మీరు పార్టీ మారుతుంటే ఏమంటున్నారు మీరు? ఇప్పుడు గాంధీ గారు ఎక్కడ పార్టీ మారితే అదే గుర్తు మారుతారా, ఇట్లా మారుతారు? మేము గాంధీ అన్న ఏడుంటే మేము ఆడుంటాము, మాకు పార్టీలతో పని లేదు. ఆయనతో ఆయన ఉన్న వ్యక్తిత్వము, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన హెల్పింగ్ నేచరే మాకు అది అవసరము. బీఆర్ఎస్ పార్టీ గురించి మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ బాగా చేసింది జనాలకు, కాదనట్లేదు. మనము కళ్యాణ లక్ష్మి పథకాలు చాలా ఇచ్చింది, అవన్నీ కూడా మేమేం కాదనట్లేదు కదా. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మా చెడు చేశారని చెప్పట్లేదు. అక్కడ ఉన్న శాంతి భద్రతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి లాంటి వాడిని ఒక ఎమ్మెల్యేని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల శాంతి భద్రతలు ఇప్పుడు ఆగాదం. ఇప్పుడు ఎట్లా మనం ఎంత ఘోరమైన 2 రోజుల నుంచి ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు. అన్ని స్టేట్ల వాళ్ళు బతుకుతున్నారు, ఇక్కడ నువ్వు ఆంధ్ర తెలంగాణనే ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి ఎదవాళ్ళు మీరు ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే జనాలు భయభ్రాంతులు. వాడు నువ్వు గెలిపించిన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి జనాలు వాళ్ళైతే ఏదైతే కోరుకున్నారో అది చేయమనండి. అక్కడికి వెళ్ళి మా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంటే ఆయనకి ఏమొస్తుంది? ఆయన ప్రజలకు మేలు చేయమనండి, గెలిపించిన ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మేలు చేయమనండి. కేటీఆర్ గారు మార్కులు వేస్తారు, కేసీఆర్ గారు మార్కులు వేస్తారు, మా గాంధీతో కొట్లాడితే మార్కులు వేయరు ఎవరు. ఏమంటారు మేడం? ఫైనల్గా ఇంత జరుగుతుంది కదా, ఇంత గొడవలు జరుగుతున్నాయి, దాడికి ప్రతి దాడి జరుగుతుంది, ఇక్కడ ఉన్న మొత్తాన్ని నిర్బంధం చేసిరు, ఇది ఎంతవరకు వెళ్తాను? దాడి అయితే మేము చేయలేదు. కౌశిక్ రెడ్డి మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని దాడి అంటే ఆయననే మా మీద దాడిని మేము రమ్మన్నారు, వెళ్ళినాము, హారతులు ఇస్తామన్నారు, రాళ్ళు వేసిరు, మీద పూల కుండీలు వేసిరు, అవి కూడా తీసుకున్నాం మేము, హారతులు ఇస్తామని చెప్పి. ఇప్పుడు దాడి చేసింది వాళ్ళు, ఇదంతా చేస్తున్నది కూడా వాళ్ళే, భయభ్రాంతకు గురి చేసినది వాళ్ళే. మేమేంటంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవాలని కోరుకుంటున్నాము. అందరి ప్రజలు కూడా శాంతియుతంగా బతికే విధంగా వాతావరణం కల్పిస్తే బాగుంటుంది. కేసీఆర్ గారు మీరు కల్పించుకొని గాంధీ అన్నకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాము. కౌశిక్ రెడ్డి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆయన చాలా వరకు ఫైర్గా ఉన్నారు, ఏది చేసినా నేను ఎమ్మెల్యే ఏదైనా చేయగలుగుతా అన్నట్టు ఓపుతోటి ఉన్నారు. ఇది మీకు అనిపిస్తుందా ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పగలుగుతాడు ఆయన? ఎమ్మెల్యే నేను ఏదైనా చేస్తా అంటే ఎమ్మెల్యే నువ్వు ఏదైనా చేయడానికి జనాలు ఓట్లు వేయలేదు, నీకు ప్రజలకు సేవ చేయనికే వేసిరు ఓట్లు. వాళ్ళకి సేవ చేసి నువ్వు వాళ్ళతో మెప్పు పొందు, అంతేగాని రౌడీజం చేయనికే నీకు ఓట్లు వేయలేదు జనాలు. అది తప్పు. నువ్వు ఒక ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, నువ్వు మాట్లాడే భాష, నీ ప్రవర్తన అన్ని మార్చుకుంటే మంచిది. మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తావు. మా ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు, ఆయన మంచి ప్రవర్తనతోనే ఎమ్మెల్యేగా గెలిచింది. నువ్వు కూడా ఆ ప్రవర్తన బుద్ధి తెచ్చుకో, ఆయన చూసి నేర్చుకో.